మంచిర్యాల కార్పొరేషన్లోని 22వ డివిజన్లో ఈరోజు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈరోజు మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్రాల సురేఖ పాల్గొన్నారు. వారు మనతో పాటు ఉన్నారు. మేడం చెప్పండి, ప్రధానంగా మంచిర్యాల కార్పొరేషన్లోనే వెనుకబడిన ప్రాంతం అంటే రాజీవ్ నగర్. మీరు ఇక్కడ పరిసరాలను చూశారు, ఏం చెప్తారు, దీన్ని ఎట్లా చేయబోతున్నారు? ఇక్కడ రాజీవ్ నగర్లో ఇది కొత్త రాజీవ్ నగర్. చాలా సమస్యలు ఉన్నాయి, ముఖ్యంగా డ్రైనేజ్ సమస్యలు కానీ ప్రతి ఇంటికి కొన్ని మిషన్ భగీరథ నీళ్లు కూడా వస్తలేవు అని చెప్తున్నారు. అయితే ఈ స్పెషల్ డ్రైవ్లో ఇప్పుడే మన నగర మేయర్ గారు మాట్లాడినరు, మధుకర్ గారు. వాటర్ కనెక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అట్లనే ఈ డ్రైనేజ్ ఇది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాము. అంటే ఇక్కడ చాలా ఫండ్ పెట్టాల్సింది ఉంది, చాలా పనులు ఉన్నాయి. ఇళ్లలోకి నీళ్ళు వస్తున్నాయి. వర్షాకాలం కొంచెం వర్షం పడితే రాత్రంతా నిద్ర లేకుండా మంచాల పైన ఎక్కి కూర్చోవాల్సి వస్తుంది. పాములు కూడా వస్తున్నాయి అని చెప్తున్నారు. తప్పకుండా ఈ పనులన్నీ కూడా చేయడం జరుగుతుంది. అయితే ఈరోజు ఇంకొకటి 45వ వార్డు కూడా తిరిగినాం రామ్నగర్లో. అక్కడ కరకట్టల ఏరియాకి వెళ్ళడం జరిగింది. ప్రతిసారి ఒక 4-5 ఏళ్ల క్రితం మనకు సుందిల్లా బ్యాక్ వాటర్తోని అక్కడ చాలా ఇండ్లు మునిగిపోయినాయి. మొత్తం మంచిర్యాల పట్టణంలో 4500 ఇండ్లు మునిగినాయి. అక్కడ కూడా చాలా డ్రైనేజ్ ప్రాబ్లం కూడా ఉంది. ప్రేమ్సాగర్ రావు గారు కరకట్టల నిర్మాణం కోసం 225 కోట్లు ఇరిగేషన్ మినిస్టర్, ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ ఫండ్ తీసుకొచ్చి అక్కడ పనులన్నిటివి చేయించడం జరుగుతుంది. అయితే అక్కడ కూడా చాలా డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి కూడా వీడియోలు తీసి మొత్తం ప్రేమ్సాగర్ రావు గారికి చూపెడదామని చెప్పేసి ఈరోజు అంటే వారి దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యలు కూడా పరిష్కరించే విధంగా కృషి చేస్తాం. మన మేయర్ మధుకర్ గారు చూసేసి వాళ్ళకు కూడా హామీ ఇవ్వడం జరిగింది. మనతో పాటు మేయర్ గారు ఉన్నారు. చెప్పండి, ఎట్లా ఉంది ఈ ప్రాంతంలో మీరు మొట్టమొదటిగా మేయర్గా అయిన తర్వాత ఈ ప్రాంతాన్ని ఎట్లా అభివృద్ధి చేయబోతున్నారు? ముందుగా అందరికీ నమస్కారం. ముఖ్యంగా 22వ డివిజన్కి చూసుకుంటే స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఈ ప్రాంతంలో అనేక సమస్యలు మేము షార్ట్అవుట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా నేటి రోజున మరియు రేపు 2 రోజులు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. స్థానిక కార్పొరేటర్ గారు 2 రోజులు సరిపోదు, ఇక్కడ మాకు అడిషనల్గా ఇంకొక 2 రోజులు కూడా ఇవ్వాలని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ఈ 2 రోజులలో ఏదైతే కార్యక్రమం మేము తీసుకున్నామో అవన్నీ పూర్తి కాని పక్షంలో మరొక 2 రోజులైనా సరే వీళ్ళకి సమయం ఇచ్చి ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసే ప్రయత్నం చేస్తాం. అందులో భాగంగా గతంలో గౌరవ శాసనసభ్యులు గెలిచిన తర్వాత ఇక్కడ డ్రైనేజీ సమస్య చాలా ఎక్కువ ఉందని చెప్పేసి 3 కోట్ల చిల్లర డ్రైనేజీ కూడా పెట్టడం జరిగింది. కొంతవరకు కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఏంటంటే వాటర్ ట్యాంక్ దగ్గర డ్రైనేజ్కి అడ్డుగా మరి ఆ గ్రిడ్ వల్ల పైప్ లైన్ కావచ్చు, మిషన్ భగీరథ పైప్ లైన్స్ కావచ్చు అడ్డం రావడం జరిగింది. దానికి వేరే ప్రత్యేకమైన నిధులు అవసరం ఉంటుంది కాబట్టి కొంచెం సమస్య ఎదురైంది ఇక్కడ. వాటిని కూడా త్వరలోనే ఆ లైన్ని కూడా షిఫ్ట్ చేయించి ఈ డ్రైన్ని కూడా కనెక్టివిటీ అయ్యేంత వరకు కూడా డ్రైన్ పూర్తి చేసి ఇక్కడ ప్రజలకు మొన్న చిన్న వర్షానికి చాలా ఇబ్బంది జరిగిందని చెప్తున్నారు. అటువంటి ఇబ్బంది ఏం లేకుండా ఈ డ్రైనేజ్ వ్యవస్థను పూర్తిగా త్వరలోనే వర్షాకాలానికి ముందు దీన్ని కంప్లీట్ చేసి ఇక్కడ ఉన్న ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయడం మా ఎమ్మెల్యే గారు సూచనల మేరకు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ ప్రాంతంలో మరి అనేకమైన సమస్యలు ఉన్నాయి. మరి గత పాలకులు మరి ఎంతవరకు అభివృద్ధి చేసారో మాకైతే ఇక్కడైతే ఏం అభివృద్ధి అయితే కనబడట్లేదు. ఎక్కడ చూసినా రోడ్లు మొత్తం కంకర రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు అయితే మొత్తానికి లేవు ఈ ప్రాంతంలో. ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత పెట్టిన డ్రైన్లు రోడ్స్ తప్ప వేరే ఆల్టర్నేట్గా వాళ్ళు చేసింది అయితే ఏం లేదు. ఖచ్చితంగా ఎమ్మెల్యే గారికి ఉన్న 2.5 సంవత్సరాల పదవి లోపల ఈ ప్రాంతంలో ఒక సీసీ రోడ్డు కావచ్చు, డ్రైనేజీ కావచ్చు పెండింగ్ ఉంది అని అనకుండా చేసే విధంగా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. అందులో భాగంగా స్ట్రీట్ లైట్స్ కావచ్చు, నీటికి సంబంధించిన పైప్ లైన్స్ కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. మేము వెంటనే సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ 2 డేస్ లోపల నీటికి సంబంధించిన పైప్ లైన్స్ ఎక్కడెక్కడైతే మరమ్మతులు ఉన్నాయో వాటన్నిటిని కూడా చేయించి ప్రజలకు అందుబాటు తీసుకురావడానికి ఖచ్చితంగా ఇంకొక 2 రోజులు సమయం ఎక్కువ పట్టినప్పటికీ కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా ముఖ్యంగా శానిటేషన్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసే బాధ్యత మాది. థ్యాంక్ యూ. మనతో పాటు డిప్యూటీ మేయర్ రమ్య గారు ఉన్నారు. చెప్పండి, ఈ ప్రాంతం పక్కపొంటే మీ డివిజన్ ఉంటుంది. ఈ డివిజన్లో ఎట్లా మీరు ఎలా కోఆపరేట్ చేయబోతున్నారు? అందరికీ నమస్కారం. ఈరోజు 22 డివిజన్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు ఇక్కడ కార్యక్రమము రోజా
రోజా శ్యామ్ గార్ల ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో స్పెషల్గా ఏంటంటే ప్రత్యేకంగా సమస్యలను గుర్తించి ఇక్కడ వెంటనే పరిష్కరించే దిశగా అట్లాగే ఈ కార్యక్రమం కూడా నిరంతరంగా సాగుతుంది. ఇంత ఒక 2-3 డేస్లో సమస్యలు కొంతవరకు పరిష్కారం అయ్యి మిగతా సమస్యలను కూడా పరిష్కరించే దిశగానే వెళ్తున్నారు. అట్లాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి మాజీ డీసీసీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ప్రాంత వాసులతో మాట్లాడడం జరిగింది. ఇక్కడ సమస్యల గురించి తెలుసుకోవడం జరిగింది. వాటిని సార్ దృష్టికి, ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గారి దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ సమస్యను పరిష్కరించే దిశగా పనిచేస్తామని చెప్పి ఇక్కడ ప్రజలకు మాట ఇవ్వడం కూడా జరిగింది. ఈ కార్పొరేషన్లో క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచేలాగా అట్లాగే కార్పొరేషన్ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేలాగా మేము పనిచేస్తాము. మన రాష్ట్రంలోనే నెంబర్ 1 కార్పొరేషన్గా మార్చడానికి మేము మా వంతుగా 100% ప్రయత్నం చేస్తామని చెప్పి నేను ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నాతో పాటు ఈ 22వ డివిజన్ కార్పొరేటర్ కంకనాల రోజా శ్యామ్ సుందర్, చెప్పండి మేడం, మీ ప్రాంతం చాలా వెనుకబడిన ప్రాంతం. ఇక్కడ మీరు ఏమేమి సమస్యలు గుర్తించారు, మీరు ఎమ్మెల్యే ద్వారా ఎట్లా అభివృద్ధి చేయబోతున్నారు? అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన మాజీ డీసీసీ అధ్యక్షురాలు సురేఖ మేడం గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మేయర్ అన్నకు, డిప్యూటీ రమ్య మేడం గారికి, ఇక్కడికి విచ్చేసిన కాంగ్రెస్ నాయకులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈరోజు 22వ డివిజన్లో హమాలీవాడ అయితేనేంటి, తెలంగాణ నగరి, వేముల బస్తీ, రాజీవ్ నగర్లో ఈరోజు మేము సందర్శించడం జరిగింది. ఇక్కడ మేము స్పెషల్ డ్రైవ్ అనేది ఒకటి పెట్టడం జరిగింది. పెద్దలు సురేఖ మేడం గారి ఎమ్మెల్యే సార్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ సూపర్ డ్రైవ్ అనేది మేము ఇక్కడ కొనసాగించడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఈరోజు మేము డ్రైనేజీలు, రోడ్లు క్లీన్ చేయించడం జరిగింది. పలు ప్రాంతాలలో, పలు చోట్లలో ఉన్న ముళ్ళ పొదలను కూడా క్లీన్ చేయించడం జరిగింది. అదేవిధంగా స్ట్రీట్ లైట్స్ పెట్టించడం కూడా జరుగుతుంది. కొత్తగా ఏర్పడిన కాలనీలో కూడా మన ఎమ్మెల్యే సార్ గారి దృష్టికి తీసుకువెళ్ళి తన యొక్క సహకారంతో వారి యొక్క కాలనీలకు కొత్తగా రోడ్లు వేయించడం కానీ, డ్రైనేజీలు వేయించడం కానీ మేము చేస్తామని ఈ మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాము సార్ యొక్క సహకారంతో. అదేవిధంగా 22వ డివిజన్లోని ప్రజలందరికీ 24 గంటలు మేము వారి యొక్క 24 గంటలు వాళ్ళకి సేవలు అందిస్తూ అన్ని విధాలుగా వారికి సహకారం అందిస్తామని మేము తెలియజేస్తున్నాము. ఇందులో భాగంగానే ఈ అభివృద్ధి అనేది ఇంతకుముందు ఉన్న నియోజకవర్గంలో ఎక్కడ జరగలేదు. ఇది మన శాసనసభ్యులు ప్రేమ్సాగర్ రావు గారు ఈ యొక్క నియోజకవర్గంలో ఇలాంటి అభివృద్ధి జరుగుతుంది అంటే మనం చాలామంది హర్షించదగిన విషయం. ఇది చాలా గర్వించదగిన విషయము. దీన్ని ప్రజలు చాలామంది ఇది గమనించాలి. ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా ఈ విధంగా అభివృద్ధి జరుగుతున్నది. మన మార్కెట్ ఏరియా చూసుకున్నట్టయితే రోడ్లను వెడల్పు చేయడము, ఐబీ చౌరస్తాలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టడము, లక్షపేటలో కట్టినటువంటి పాఠశాల అయితేనేమిటి, కాలేజ్ అయితేనేమిటి, వారికి ఆ పిల్లలకు ఆ విద్య ముందు తరాల వారికి ఏ విధంగా వాళ్ళ జీవితాలు బాగుండాలని ముందుగా మన సార్ ఆలోచించి వారి యొక్క జీవితాలకు అనుగుణంగా కార్పొరేట్ విద్యను, కార్పొరేట్ కాలేజ్ స్టడీని అందించడంలో ఎన్నో సేవలను మన సార్ గారు చేస్తున్నారు. ఇది మనం చాలామంది గుర్తించాలి. అదేవిధంగా ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో, రాబోయే నియోజకవర్గం కూడా మన సార్కు అండగా మనం నిలబడి వారి యొక్క అండదండలతోని మన సార్ని మళ్ళీ గెలిపించుకొని మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మళ్ళీ చేపించుకొని మన మంచిర్యాల అభివృద్ధిని, ఈ 22వ డివిజన్ యొక్క అభివృద్ధిని మరింతగా అభివృద్ధి చేసుకునే విధంగా మనం అందరం చేసుకొని సార్ని నిలబెట్టుకునే అదొక బాధ్యత మన అందరి మీద, మన ప్రజల యొక్క అందరి మీద ఉన్నది. జై కాంగ్రెస్, జై తెలంగాణ. థ్యాంక్ యూ. దానికి మంచిర్యాల కార్పొరేషన్ మాత్రం అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు సహకారంతో ఈ రాజీవ్ నగర్ ప్రాంతాన్ని మాత్రం గత పాలకులు పట్టించుకోలేదు. ఖచ్చితంగా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ గెలిచిన తర్వాత ఇక్కడ రోడ్లు, డ్రైనేజీలతో పాటు మౌలిక సదుపాయాలు మాత్రం కలుగుతున్నాయి. ఖచ్చితంగా ఈ కార్పొరేషన్ను రాష్ట్రంలోనే నెంబర్ 1 కార్పొరేషన్ తీర్చిదిద్దామని చెప్పి మనతో పాటు డీసీసీ మాజీ అధ్యక్షురాలు కోకిల సురేఖ తెలిపారు. కెమెరామెన్ సమయంతో శ్రీనివాస్, ఏ న్యూస్, రాజీవ్ నగర్, 22వ డివిజన్ మంచిర్యాల నుండి.